కార్లో అయితే ఎస్యూవీ మోడల్ చూసారు, మరి టూ వీలర్ లో ఎప్పుడైనా చూసారా? ఈ రోజు నేను టూ వీలర్ లో ఎస్యూవీ మోడల్ బైక్ అయితే చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈజీగా మన ముందు ఉంది ఎస్యూవీ టూ వీలర్ అన్నమాట. రెడ్ కలర్ తో చాలా అట్రాక్ట్ చేస్తుంది కదా. రివర్ వాళ్ళ టూ వీలర్ వెహికల్ ఇది. మల్టీపర్పస్ అంట, మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బైక్ ఎలా ఉందో ఏంటో చెప్పేస్తాను. కంప్లీట్ గా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే కింద ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెహికల్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫ్రంట్ లుక్ చూస్తున్నట్టయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్ డ్యూయల్ కలర్ లో అయితే మనకి వెహికల్ కనిపిస్తోంది. ఇదంతా కూడా బ్లాక్ ఉంది. అండ్ ఇవి అయితే రెండు కళ్ళు లాగా కనిపిస్తున్నాయి. మనిషికి రెండు కళ్ళు ఎలా ఉంటాయో అలాగా రెండు కళ్ళు లాగా ఉన్నాయి. దానిపైన రివర్ అని చెప్పి లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి, చాలా అట్రాక్టివ్ గా. అండ్ ఇది ఒకటైతే మనకి డిఆర్ఎల్ లైట్ ఉంది, అండ్ ఇంకోటి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది. మనకి లైట్స్ చూస్తున్నట్టయితే ఇంజిన్ ఆన్ చేయగానే డిఆర్ఎల్ లైట్స్ అయితే ఆన్ అయిపోతున్నాయి. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద చూస్తున్నాం కదా, మనకి బైక్స్ లో ఎలాగైతే ఉంటుందో అలా సస్పెన్షన్, ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ సస్పెన్షన్ కూడా ఉందన్నమాట. టైర్ పైన మెన్షన్ చేసి ఉంది సిబిఎస్ అని చెప్పి. ఇది కంప్లీట్ బ్రేక్ సిస్టమ్, అంటే రెండిటికి కలిపి ఒకటే బ్రేక్ వేసుకుంటే చాలు అనమాట. మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఆ బ్రేక్ గనక ప్రెస్ చేసి పట్టుకుంటే టూ టైర్స్ కి కూడా బ్రేకింగ్ సిస్టమ్ అదే పనిచేస్తుంది. టైర్ విషయానికి వస్తే 14 ఇంచ్ అలావిల్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. సైడ్ నుంచి బైక్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. రెడ్ కలర్ షిమ్మరీలో ఈ ఎండలో అయితే బైక్ భలేగా మెరుస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదేంటి అనుకుంటున్నారా, ఇది సేఫ్టీ గార్డ్ అన్నమాట. బండి ఏమన్నా బై మిస్టేక్ అటు గాని ఇటు గాని ఒరిగినప్పుడు బాడీకి ఏం కాకుండా సేఫ్టీ గార్డ్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ ఫుట్ స్టెప్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఫుట్ స్టెప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటారా, ఎప్పుడైనా మనం లగేజ్ పెట్టేస్తాం, వాటర్ టీన్స్ లైక్ ఏదైనా క్యారీ చేయాలి, సిలిండర్స్ క్యారీ చేయాలి, ఫుట్ స్పేస్ అంతా వాటికే సరిపోతుంది. మన ఫుట్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉండదు అనమాట. అలా ఎంతమంది ఫేస్ చేశారు చెప్పండి? నేనైతే చాలా సార్లు ఫేస్ చేశానండి. కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో అర్థమయ్యేది కాదు. ముందు లగేజ్ పెట్టేస్తే ఎవరో మంచిగా నాలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేసినట్టుంది. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రేపు చూస్తున్నాం, నేను కూడా రీసెంట్ గా వెహికల్స్ చేశాను. ఈవీ వెహికల్స్ కి సైడ్ స్టాండ్ అయితే రావట్లేదు, బట్ దీనికైతే సైడ్ స్టాండ్ అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకి సైడ్ స్టాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ పెడల్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి, డ్రైవింగ్ చేసే వాళ్ళకి అక్కడ ఒక పెడల్స్ అది ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేశారు ఈ వెహికల్ లో. అండ్ ఇంకొక ఫుట్ పెడల్, ఇది సైడ్ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. ఇక్కడ కూడా ఇంకొక గార్డ్ ఉంది, సేఫ్టీ గార్డ్ అనమాట. సేమ్ లైక్ బైక్ లెఫ్ట్ ఆర్ రైట్ ఎప్పుడైనా ఒరిగినప్పుడు ఏమైనా యాక్సిడెంటల్ గా ఉంటే బాడీకి ఏమి డ్యామేజ్ కాకుండా ఇక్కడైతే సేఫ్టీ గార్డ్ ఇచ్చారు. అంతేకాకుండా ఏమైనా స్టోరేజ్ ట్యాంక్స్ కూడా పెట్టుకోవచ్చు అంట, దానికోసం కూడా అన్నట్టుగా ఇదైతే డిజైన్ చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఉంది. ఫ్రంట్ పార్ట్ ఎంత అందంగా అయితే ఉందో, రేర్ పార్ట్ కూడా అంతే అందంగా ఉందండి. నాకైతే పర్సనల్లీ చాలా బాగా అనిపిస్తుంది. బైక్ డిజైన్ గానీ మోడల్ గానీ సాలిడ్ గా ఉంది. ఎస్యూవీ అంటే ఎస్యూవీ లాగానే ఉంది బైక్ అయితే. లుక్ చూస్తుంటే లెంత్ ఎక్కువ ఉంది అండ్ సాలిడ్ గా కనిపిస్తుంది బైక్. 140 kgs అయితే బైక్ వెయిట్ ఉంది. 200 kgs వరకు ఈ బైక్ వెయిట్ అయితే ఆపుతుంది. ఇంకా రేర్ పార్ట్ లో చూస్తున్నట్టయితే బ్రేక్ ల్యాంప్ అండి, చాలా స్టైలిష్ గా ఉంది. ఇదంతా పియానో బ్లాక్ తో డిజైన్ చేశారు, చాలా మెరిసిపోతా వచ్చింది. డిజైన్ చూసారా, ఇలా కర్వ్ గా ఒక బ్రేక్ ల్యాంప్, ఇది చాలా స్టైలిష్ గా వచ్చింది. దాని కింద ఇండికేటర్స్ ఉన్నాయి క్యూట్ గా. నెంబర్ బోర్డు కనిపించేలాగా ఇక్కడ లైట్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. బైక్స్ లో ఇచ్చేస్తున్నారు. పార్కింగ్ మనం బండి కనుక పక్కకి ఆపిన విషయం తెలియడం కోసం అని చెప్పి పార్కింగ్ బటన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఆ లైట్స్ అనేది వెలుగుతూ ఉంటాయి అనమాట. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చైన్. బైక్ వచ్చి చైన్ మోడల్ ఇచ్చారు. బైక్స్ లో ఇచ్చినట్టే చైన్ మోడల్ ఇచ్చారు, బెల్ట్ మోడల్ ఇవ్వలేదు. ఎందుకు చైన్ మోడల్ ఇచ్చారు బైక్స్ లో అంటే, మనకి సర్వీసింగ్ కి పద్దాకా షోరూమ్ కి వెళ్లాల్సిన పని లేదు. 1000 kilometers కి ఒకసారి, 5000 kilometers ఒకసారి, అండ్ 10,000 kilometers కి ఒకసారి సర్వీసింగ్ కి వెళ్తే సరిపోతుంది. ఈ చైన్ సిస్టమ్ వల్ల అదొక బెనిఫిట్ అయితే మనం పొందుతాం అనమాట. సీట్ కూడా చూస్తున్నట్టయితే బాగా వెడల్పుగా అనిపిస్తుంది. ఈజీగా 3 members అయితే కూర్చోవచ్చు. అంటే 3 members ఇన్ ద మీన్స్ ట్రిపుల్ డ్రైవ్ చేయమని అయితే నేను చెప్పట్లేదు. కిడ్స్ ఎవరైనా అయితే ఈజీగా కూర్చోవచ్చు అనమాట. ఇంకా స్టోరేజ్ పార్ట్ కి వచ్చేసరికి ఇక్కడ 12 kgs స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది గ్లో బాక్స్. ఇది ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారు, యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ అన్నమాట. లోపల టోటల్ గా 2 ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. సీట్ దగ్గర అయితే మనకి ఇంకొక హుక్ అయితే ఇచ్చారు. ఇది 3 kgs వరకు అయితే వెయిట్ ఆపుతుంది అనమాట. చూస్తున్నాం కదా, ఇది లాక్ కూడా చేసేసుకోవచ్చు. ఇలాగా బ్యాగ్స్ ఏమన్నా పెట్టుకొని లాక్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 kgs అండ్ ఇందులో గ్లో బాక్స్ లో ఒక 12 kgs. మనకి స్టోరేజ్ స్పేస్ సీట్ కింద ఉంటుంది కదా,
స్టోరేజ్ స్పేస్ 43 లీటర్స్ వరకు ఉంది. నా చేతిలో ఉంది రివర్ బైక్ వాళ్ళది కీ అన్నమాట. ఏదైతే ఎస్యూవి మోడల్ బైక్ అన్నానో దానికి అయితే నా చేతిలో ఉంది. నార్మల్ గా కీ కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది బైక్ కి తగ్గట్టే కీ కూడా పెద్దగా ఉంది. కీ కూడా ఎస్యూవి మోడల్ అనుకుంటా అలా ఉంది. కీ ఓపెన్ చేసి బూట్ స్పేస్ చూపిస్తాను. 43 లీటర్స్ బూట్ స్పేస్ మామూలుగా లేదండి. అయ్యో బాబోయ్, చూసారా ఎంత లోతుగా ఉందంటే ఇక్కడ 2 హెల్మెట్స్ కాదు ఇంకా ఎక్కువ లగేజ్ పెట్టుకోవచ్చు. ఇంత కింద వరకు కూడా స్టోరేజ్ ఉందన్నమాట. ఎంత స్టోరేజ్ అయినా చేసుకోవచ్చు. ఒక హెల్మెట్ పెట్టగా ఇంకా బోల్డ్ స్పేస్ ఉంటుంది. 2 హెల్మెట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఏంటంటే చార్జర్ కూడా ఇచ్చారు. Gen 2 రెడ్ 2858 అంట. సో ఇది బ్యాటరీ హీట్ ఎక్కకుండా ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ చిన్న ఫ్యాన్ కూడా కనిపిస్తుంది చూసారా, కూల్ అవ్వడానికి. బ్యాటరీ అయితే బయటకి తీసి చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ గా ఉంది. బ్యాటరీని ఈజీగా అపార్ట్మెంట్ కల్చర్ లో పైకి కిందకి కూడా చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని క్యారీ చేయడానికి ఇలా కూడా పట్టుకోవాల్సిన పని లేదు. చాలా ఆర్గనైజ్ గా బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్ అయితే బండి సాలిడ్ గా ఉంది, బ్యాగ్ మాత్రం క్యూట్ గా ఉంది. ఇది అనమాట బ్యాటరీ. నేను చెప్పాను కదా ఇందాక ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తోంది. ఇది బ్యాటరీ హీట్ అవ్వకుండా సింగిల్ హ్యాండ్ తో కూడా మోసేయచ్చు. చార్జర్ అయితే చూపిస్తాను. మరి ఛార్జింగ్ స్లాట్ ఎక్కడ ఉంది? మీకు ఎవరికి డౌట్ రాలేదా? వచ్చే ఉంటుంది నాకు తెలుసు. మీరంతా చాలా ఇంటెలిజెంట్. నేను ఇప్పుడు చూపిస్తాను, అది ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇందాక నేను అక్కడ యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ చూపించినప్పుడే పక్కన ఒక చిన్న లివర్ ఉంది చూసారా. కొంచెం స్టోరేజ్ లోపలికి ఉండడం వల్ల చీకట్లో మీకు కనిపించడం లేదు. ఇక్కడ ఒక లివర్ ఉంది, దాన్ని గనక పుల్ చేస్తే ఈ సైడ్ లో చూడండి డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇదిగో డోర్ ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది ఛార్జింగ్ స్లాట్. దీనికి ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు, డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది ఛార్జింగ్ స్లాట్ అనేది కూడా తెలియకుండా సైడ్ లో ఇచ్చారు. చాలా నీట్ ఫినిషింగ్, చాలా క్లాసీగా, చాలా స్టైలిష్ గా, చాలా స్ట్రాంగ్ గా, అన్ని విధాలా చాలా బాగుంది బైక్. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను డోర్ క్లోజ్ చేయడానికి చూడబోతే ఇక్కడ ఒకటి మెన్షన్ చేసింది అనమాట. డు నాట్ ప్లేస్ ఎనీ లోడ్ ఆన్ ది గ్లో బాక్స్. అంటే వాళ్ళు ఎంత లీటర్ కెపాసిటీ ఇచ్చారో అంతవరకే దానిలో స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. మనం తెలిసిందే కదా, బయటకు వెళ్తే దొరికింది అలా కొంటాం, కొనింది అలా తోసేసి బలవంతాన దీన్ని నొక్కి నొక్కి తోసి చేశారనుకోండి, ఈ డోర్ అయితే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఎంత స్టోరేజ్ ఇచ్చారో అంతవరకే అందులో స్టోరేజ్ చేయాలి. బూట్ స్పేస్ లో ల్యాంప్ కూడా ఇచ్చారు. చిన్న ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంది. నైట్ టైం ఏదైనా థింగ్స్ తీసుకోవాలంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. అండ్ మనం సీట్ క్లోజ్ చేసేటప్పుడు నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఫస్ట్ సైడ్ కిట్ ఒకటి ఇచ్చారు, టూల్ కిట్ కూడా ఒకటి ఇచ్చారు. దానికి కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కంప్లీట్ గా మెన్షన్ చేసింది బూట్ స్పేస్ 43 లీటర్స్ ఉంది కదా. సో దానిలో మాత్రం మనం 5 kgs వరకు మాత్రం స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాగ్ హుక్ అయితే 3 kgs ఇందాక ఆల్రెడీ చెప్పేసుకున్నాం. గ్లో బాక్స్ లో 3 kgs వరకు పెట్టుకోవచ్చు. 12 లీటర్స్ ఉంది, బట్ 3 kgs వరకే మాత్రం మనం స్టోరేజ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే సీట్ కింద మెన్షన్ చేసింది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఏంటంటే వర్షంలో ఛార్జింగ్ పెట్టద్దు. అంటే వర్షంలో ఛార్జింగ్ పెట్టడానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా అని అనుకుంటున్నారేమో. అలా కాదు, ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నప్పుడు కానీ ఒక్కొక్కసారి ఛార్జింగ్ స్లాట్ బయట ఉంది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం పడితే మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండండి. బైక్ ఛార్జింగ్ లో పెట్టాము, వర్షం పడుతుంది, బట్టలు ఆరేసినప్పుడు ఎలా పరిగెడతాం అలాగా బైక్ కోసం కూడా పరిగెత్తాలన్నమాట వర్షం పడగానే, ఎందుకంటే డేంజర్ అవుతుంది. సో ఇలాంటివి ఎవరైతే ఈవీ బైక్స్ కానీ ఈవీ వెహికల్స్ కానీ అమ్మినప్పుడు మనకైతే ఖచ్చితంగా చెప్తూ ఉంటారు ఈవీ సేఫ్టీ పాటించమని. అవి పాటించకపోతేనే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అది మానేసి ఈవీ వెహికల్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ప్యానిక్ అయిపోయి ఈవీ వెహికల్స్ కొనకుండా అలా కాదండి. అసలు ఎందుకు అయింది, ఆ యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. అంతేగాని ఎక్కడో ఏదో జరిగిందని మాత్రం భయపడకండి. అది నా పర్సనల్ ఒపీనియన్, నేను మీతో చెప్తున్నాను అనమాట. ఛార్జింగ్ పెట్టినప్పుడు మినిమం 30% వరకు ఛార్జింగ్ అయ్యేటట్టు చూసుకోండి. పెట్టి వెంటనే 10-20 ఎక్కగానే తీసేయడం అలాంటివి చేయొద్దు. అండ్ ఇంకొకటి బూట్ స్పేస్ లో పెట్టి బ్యాటరీని క్యారీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఈ కవర్ ఇచ్చారో ఈ కవర్ లో పెట్టి మాత్రమే క్యారీ చేయండి. స్పెషల్ గా కవర్ ఇచ్చారు కదా, ఎందుకు ఇక విడిగా ఇష్టం వచ్చినట్టు పడేసి దొరిలిచ్చి అలా చేయొద్దు. బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కవర్ లో పెట్టి క్యారీ చేయండి. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. చాలా సింపుల్ గా డోర్ అయితే క్లోజ్ చేయొచ్చు. ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చిన్న సాఫ్ట్ టచ్ అయితే బ్యాక్ రెస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు సాఫ్ట్ టచ్ తో. దీని వల్ల ఏంటంటే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాడీ లుక్ కూడా చాలా మారిపోయింది, చాలా అందంగా కనిపిస్తుంది. బయట లుక్ ఎలా ఉంది అండ్ స్టోరేజ్ ప్లేస్ ఎలా ఉంది మాత్రమే ఇప్పుడు చూపించాను. అసలు మెయిన్ పార్ట్ ఇప్పుడు స్టీరింగ్ దగ్గరికి వెళ్దాం. స్టీరింగ్ చూస్తుంటే చాలా
సాలిడ్ గా ఉంది, చూస్తున్నారు కదా. అసలు అంటే లేడీస్ వెహికల్స్ 2-వీలర్ డ్రైవ్ చేసిన ఫీల్ అయితే రాదనుకుంటున్నాను. చూడడానికి అయితే బైక్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. నాలాటోళ్ళు బైక్ మొయ్యాలన్న కోరిక, బైక్ నడపాలని కోరిక ఉంటుంది కానీ దాన్ని మొయ్యలేను, దాన్ని నడపలేను. నాలాంటి వాళ్ళ కోసమే స్పెషల్ గా డిజైన్ చేశారు అనుకుంటా. బైక్ ఫీలింగ్ వస్తుంది. స్టీరింగ్ అయితే చూస్తున్నట్టయితే చాలా బ్రాడ్ గా అనిపిస్తుంది. డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఇంకా చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది స్టీరింగ్. అండ్ ఇంకొకటి స్పెషల్ గా చెప్పుకోవాలి ఏంటంటే మనకి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పౌచ్ ఇచ్చేసారు. మామూలుగా నావిగేటర్ పెట్టుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం, బయట సపరేట్ గా దానికోసం అని కొనుక్కొని ఫిట్ చేయించాలి. ఈవెన్ నా బైక్ తో నేను ఫేస్ చేసి చెప్తున్నాను, నా బైక్ కి నావిగేటర్ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది, సిటీలో దారి తెలియట్లేదు. సో దానికోసం అని చెప్పి ఇలాంటి గడ్జెట్ కొన్నాను. కొన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మిర్రర్ తీసేయాలట, సైడ్ మిర్రర్ తీసేస్తేనే అది పెట్టుకోవడానికి అవుతుంది. నాకేమో సైడ్ మిర్రర్స్ లేకుండా డ్రైవ్ చేయడం అస్సలు నా వల్ల కాదు, అది కూడా ఈ సిటీ డ్రైవ్ లో. దానివల్ల ఇది కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. నావిగేటర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇక్కడైతే స్పెషల్ గా దానికోసమే ఒక స్లాట్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ ఫోన్ పెట్టుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట, నావిగేటర్ పెట్టుకొని. అండ్ ఇప్పుడు నేను కీ పెట్టి ఏదైతే ఎస్యూవి కీ ఉందో ఈ కీ పెట్టి ఇంజన్ అయితే ఆన్ చేయబోతున్నాను. సో ఇంజన్ ఆన్ చేశాను, బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇంజన్ ఆన్ చేయగానే. ఇది 97% ఛార్జింగ్ అయితే అయ్యింది. అండ్ దీని రేంజ్ 88 కిలోమీటర్స్ వరకు అయితే ఇంకా మనం ట్రావెల్ చేయొచ్చు. అండ్ ట్రిప్ ఉంది. ఇక్కడ ఇంజన్ ఆన్ చేయడం అలా బ్రేక్ పట్టుకొని ఇక్కడ రెడ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కింద కనాలన్నమాట. చిన్న బీప్ సౌండ్ తోటి రెడీ టు రైడ్ అని అయితే మనకి ఇండికేట్ చేస్తోంది. 3 డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఎకో డ్రైవ్ మోడ్ అనమాట ఇది. ఎకోలో అయితే గనక రేంజ్ 109 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు ఎకోలో వెళ్తే. అండ్ రైడ్ మోడ్ లో 88 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది. అంతవరకు మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. మనకి మోడ్ మారే కొద్దీ దీని రేంజ్ అయితే మారుతూ ఉంటుంది. రష్ లో ఏంటంటే స్పీడ్ వెళ్తుంది అనమాట బైక్. సో దాని వల్ల మోడ్స్ మార్చుకోవాలంటే బటన్ ఇక్కడ ఉంది. జస్ట్ దీన్ని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనం మోడ్స్ మార్చుకోవాలంటే ఓకే. బైక్ ఆన్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని ఆన్ చేయాలి ఓకే. అండ్ ఇది పార్కింగ్ చూపిస్తోంది. పార్కింగ్ లో ఉంది బైక్. అండ్ సౌండ్ అయితే ఇండికేట్ చేస్తోంది పార్కింగ్ లో ఉన్నట్టు. ఆఫ్ అవ్వాలంటే 4 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. సో అదైతే ఆఫ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇండికేటర్స్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇది హారన్ అన్నమాట, చాలా గట్టిగా వస్తుంది. సో మిర్రర్ అయితే కొంచెం డిఫరెంట్ కటింగ్ లో ఇచ్చారనమాట. స్లీక్ గా ఎండ్ పాయింట్ అయితే స్లీక్ గా ఉంది. ఇక్కడైతే విత్ గా ఉంది. ఫస్ట్ టైం నేను ఫుల్ హెల్మెట్ అయితే పెడుతున్నాను. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను చాలా ఫేస్ చేస్తుంటాను ఎండలో వెళ్ళినప్పుడు. కూలింగ్ గ్లాసెస్ అనుకుంటున్నాను స్పెషల్ గా డిజైన్ చేద్దామేమో హెల్మెట్ అని చెప్పి. ఫస్ట్ టైం ఇలాంటి ఒక హెల్మెట్ ఇచ్చారు. కూలింగ్ ఇది నైట్ డ్రైవ్ కి ఇలా పెట్టేసుకోవచ్చు. సైడ్ లో ఉంది, ఇది సైడ్ లో లేపుకోవచ్చు. ఇప్పుడైతే ఎండగా ఉంది కాబట్టి కూలింగ్ పెడుతున్నాను. చాలా నాకు ఇష్టమైన పొజిషన్ అనమాట ఇది. బైక్ తో పాటు హెల్మెట్ కూడా ఫ్రీగా ఇస్తారండి. ఫస్ట్ టైం నేను ఫుల్ హెల్మెట్ పెట్టాను. హాఫ్ హెల్మెట్ కూడా ఉంది, కావాలంటే ఎవరికైనా హాఫ్ హెల్మెట్ కూడా తీసుకోవచ్చు. లెట్స్ డ్రైవ్ ఎస్యూవి వెహికల్ డ్రైవ్ చేయబోతున్నా. నిజంగానే ఈ వెహికల్ ఎక్కగానే ఒక బైక్ నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది. కూర్చున్న పొజిషన్ గానీ కింద అంటే మెయిన్ ఫ్రంట్ లో ఈ షేప్ అంతా కూడా. సో డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఈవీ వెహికల్ ఆన్ అయిన విషయం కూడా తెలియట్లేదు. సో రైడ్ మోడ్ లో ఉన్నాను. అందుకోవడమే స్పీడ్ చాలా బాగా అందుకుంటుంది. టర్నింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. టర్నింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. బండి అయితే 140 kgs ఉంది కానీ నాకైతే అలా ఫీల్ కావట్లేదు. పెద్ద బరువు మోసేస్తున్న ఫీలింగ్ అయితే ఏం లేదు. షూట్ కి ఎంచుకున్న రోడ్ అయితే బాగా డస్ట్ పడుతుంది కాబట్టి నేను కూలింగ్ గ్లాసెస్ వేసుకుంటున్నాను. డస్ట్ పడకుండా కూలింగ్ గ్లాసులు ఈ హెల్మెట్ తో ఎలా ఉన్నానో చెప్పండి, నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హెల్మెట్ కి ఇలా ఉంటే బాగుండు అని చెప్పి. ఇప్పుడైతే నేను మంచి రోడ్ లోకి వెళ్ళబోతున్నాను. ఇది ఎంత కన్స్ట్రక్షన్ ఏరియా. సో ఇక్కడ సస్పెన్షన్ ఎలా ఉందనేది చూద్దాం. దీని సస్పెన్షన్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. హైట్ చాలా బాగుంది. ఫుట్ పెట్టుకున్నప్పుడు బాడీ లేడీస్ వెహికల్స్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉంటుంది. సో అలా లేకుండా ఇది హైట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల కూడా ఒక బైక్ ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నాకు రేసింగ్ అయితే చాలా స్మూత్ గా ఉంది. అండ్ బ్రేక్ ఒకసారి కొట్టి చూద్దాము బ్రేక్ ఎలా ఉందనేది. ఇది ఒక చూసారు కదా, సింగిల్ లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ కొడితే 2 టైర్స్ కూడా ఆగిపోతున్నాయి అనమాట. ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది. మామూలుగా నేను నా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు 2 బ్రేక్స్ మీద హ్యాండ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2 బ్రేకులు ప్రెస్ చేస్తేనే 2 టైర్లు ఆగుతాయి. అదే సేఫ్టీ యాక్చువల్ గా. కానీ దీనికైతే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ ఒకటి పట్టుకుంటే చాలు 2 టైర్స్ కూడా ఆగిపోతాయి. బ్రేక్ అయితే చాలా బాగుంది. అంటే లెఫ్ట్ ఒకటి బ్రేక్ కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అదనమాట. ఈ
బైక్ మనకి 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. దీని రేంజ్ వచ్చి ఎకోలో 110 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది, రైడ్ లో అయితే 90 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది, రష్ లో అయితే 70 కిలోమీటర్స్ ఇస్తుంది. దీని స్పీడ్ వచ్చి 0 to 40 కిలోమీటర్స్ జస్ట్ 3.7 సెకండ్స్ లో రష్ మోడ్ లో అయితే అందుకుంటుంది. దీని మాక్సిమం టార్క్ వచ్చి 26 Nm ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 4.5 కిలో వాట్స్ ఉంది. పీక్ పవర్ వచ్చి 6.7 కిలో వాట్స్ ఉంది. 4 కిలో వాట్స్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది. దీని చార్జర్ వచ్చి 750 వాట్స్ ఉంది. దీని ఛార్జింగ్ టైం వచ్చి 0 to 80% ఛార్జింగ్ జస్ట్ 5 అవర్స్ లో అయిపోతుంది. దీనికి వారంటీ వచ్చి 30,000 కిలోమీటర్స్ ఆర్ 3 ఇయర్స్ ఉంది. లేదు మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకో 2 ఇయర్స్ అండ్ 20,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ గా 5 ఇయర్స్ ఆర్ 50,000 కిలోమీటర్స్ వరకు మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,52,000 వరకు అప్రాక్సిమేట్ గా ఉంది. ఈ మంత్ వరకు ఆఫర్స్ ఉన్నాయంట. ఆఫర్స్ ఏంటి తెలుసుకోవాలనుకున్నా, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా కుక్కట్పల్లిలో ఉన్న రివర్ బైక్ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి. పిల్లర్ నెంబర్ 848 ఎదురుకుండా అయితే ఈ రివర్ బైక్ షోరూమ్ ఉంది. సో అక్కడికైతే మీరు వెళ్ళి బైక్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. ఇది అనమాట రివర్ వాళ్ళ ఇండి బైక్ ఎస్యూవి వెహికల్ అనమాట. ఇలా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.